హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనుపిల్ల వ్లాగ్స్. ఈరోజు మరొక టేస్టీ రెసిపీ ఏంటి అని అంటే మిక్సీతో పని లేకుండా చిక్కటి గ్రేవీతో కమ్మని చికెన్ కర్రీ. సో అది నా స్టైల్లో ఏ విధంగా చేస్తా అనేది చూపిస్తాను, చూసేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోండి. కడిగి పెట్టుకున్న చికెన్లోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 2 స్పూన్ల వరకు కారం, ఒక స్పూన్ వరకు ఉప్పు, అంటే మీకు రుచికి సరిపడా వేసుకోండి ఉప్పు కారం. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు, ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని చికెన్కి పట్టేంత వరకు కలుపుతూనే ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చికెన్ మొత్తాన్ని ఒక 10 నిమిషాల పాటు అయితే పక్కకు పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఉప్పు కారం అనేది మంచిగా పడుతుంది ముక్కలకి. సో ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. కొద్దిగా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత అందులోకి సాజీరా, ఒక 2 నుంచి 3 లవంగాలు, ఒక 2 బిర్యానీ ఆకులు, కొద్దిగా ఉల్లిపాయలు అయితే వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి 2 నుంచి 3 వరకు అయితే పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం ముందు వేసుకున్నాం కాబట్టి. అదేవిధంగా అందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పసుపు వేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని అందులో వేసుకొని కలుపుకోండి. ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ అనేది స్లోలోనే ఉండాలి. ఇలా చికెన్ని బాగా కలుపుతూ ఉండండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు అయితే స్టవ్ అనేది చిన్నగా పెట్టి ఉడికించుకోండి. పెద్దగా పెడితే మాడిపోతుంది కాబట్టి చిన్నగా పెట్టి ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత చూస్తే చికెన్ అనేది ఈ విధంగా అయింది. సో ఇప్పుడు చికెన్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులోకి కొద్దిగా టమాటాలు అయితే వేసుకోండి. ఈ టమాటాలు వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. సో ఈ టమాటాలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అయితే స్లో ఫ్లేమ్లోనే ఈ చికెన్ ఉడికించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే చికెన్ అయింది. టమాటాలు వేయడం వల్ల ఆ గ్రేవీ అనేది అయితే వచ్చింది, నేనైతే వాటర్ యాడ్ చేసుకోలేదు. సో ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని దానిపైన పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి మీరు టేస్ట్ చేయండి, ఉప్పు కానీ కారం కానీ ఏమైనా తక్కువగా ఉంటే యాడ్ చేసుకోండి. సో నాకైతే అన్నీ సరిపోయాయి కాబట్టి నేనైతే ఏం యాడ్ చేసుకోవట్లేదు. ఫైనల్గా చికెన్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను చిన్నగా తురుముకొని వేసుకోండి. సో ఫైనల్గా చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ట్రై చేయండి.